నాకు తెలియంది ఏంటంటే ఆ, సంయుక్తకి యాక్సిడెంట్ అయిన రోజు ఆదిత్య గురించి అడిగితే నాకు తెలియదు అంది. ఆ, నువ్వు కూడా తనకి సపోర్ట్ చేసావు. మరి అప్పుడు తెలియని వాడు సడన్గా లవర్ ఎలా అయ్యాడు? వాళ్ళది 2 ఏళ్ల ప్రేమని సంయుక్త ఫాదర్ చెప్తున్నారు. ఎలా సాధ్యం? వాళ్ళ ప్రేమ నిజమే బావా. అ, మేమే నీకు అబద్ధం చెప్పాం. ఎందుకు శామ్? ఎందుకంటే ఎందుకొచ్చాడో తెలియని ఆదిత్య గురించి ఏం చెప్పాలో తెలీదని చెప్పాల్సి వచ్చింది. అంటే సంయుక్తకు కూడా మన ఇంట్లో ఆదిత్య చేస్తున్న న్యూసెన్స్ గురించి తెలీదా? తెలీదు బావా. ఆదిత్య తనకేం చెప్పలేదంట. తను చాలా ట్రై చేసింది. అవాయిడ్ చేస్తున్నాడే కానీ చెప్పడం లేదని చెప్పింది. ఎవరికీ చెప్పకుండా ఏం సాధిద్దామని ఇదంతా చేస్తున్నాడు? నా స్థానాన్ని కోరుకోవడానికి గల కారణం ఎలా తెలుస్తుంది శామ్? తెలిసే రోజు తెలుస్తుంది బావా. ఈ ఆదిత్య గురించి నువ్వేం టెన్షన్ పడకు. చెమటలు పట్టేవి తనకే, నీకు కాదు. ఎంగేజ్మెంట్ ప్లాన్ని తనకే రివర్స్ అయ్యేలా ఎలా చేశామో అలాగే తను వేసి ప్రతి ముందడుగుని వెనక్కి వేయిద్దాం. అప్పుడు ఆటోమేటిక్గా ఆదిత్యకి చిరాకొచ్చి తన నోటితో తనే నిజం చెప్తాడు. ఇప్పుడు మనం చేయాల్సింది అదే, వేరే దారి లేదు. ఉన్నదారి చెప్పాను కదా, ఇక రిలాక్స్గా ఉండు. ఏదో అనుకున్నాను. నువ్వు చాలా తెలివైన దానివే శామ్. నీ అంత కాదు. ఆ, నా అంత దానివేనే అర్థమైంది. భార్య భర్తలు ఈక్వల్ మైండ్తో ఉంటే మంచిదే అంట కదా. మంచిదనే అనిపిస్తుంది. మంచిదే అనిపించడం ఏంటి? అంటే నీకు డౌట్ ఉందన్నమాటే కదా. చచా, అదేం లేదు. లేదన్నప్పుడు ఉన్నట్టు మాట్లాడడం ఎందుకో? నువ్వు ఇప్పుడు అలగటం దేనికో? నువ్వు అడగడం నచ్చక. ఓ, నచ్చేవి చేస్తే నార్మల్ అయిపోతావా? నార్మల్ అవ్వడానికి నచ్చకపోయినా చేస్తావా? ముచ్చు మొహం. చేదు కాఫీ. చెప్పేది విను. చేసేది చెప్పు. థ్యాంక్స్. దేనికి థ్యాంక్స్? నన్ను పెద్ద గండం నుంచి గట్టెక్కించావు కదా, అందుకు. అబ్బో, దాని గుర్తి థ్యాంక్సేనా? థ్యాంక్స్ కూడా ఇలానా చెప్పడం? ఓహో, నువ్వు వేరేలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? థ్యాంక్స్. ఇందాకడ దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. ఓ, నువ్వింకా మోర్ కోరుకుంటున్నావా? అయ్యగారికి ఇప్పుడు అర్థమైందా?
నువ్వు చేసిన దాన్ని సహాయంతో పోల్చి తక్కువ చేయలేను. అలా అని ఏమీ ఇవ్వకుండా కూడా ఉండలేను. నా మనసే నీకిచ్చాను, దీన్ని యాక్సెప్ట్ చెయ్యి. థ్యాంక్స్. చాలా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ డిసప్పాయింట్ చేశానా? నీకు చాలా తెలుసు అనుకున్నాను బావా. సరే, నీకెలా కావాలో చెప్పు, అలా థ్యాంక్స్ చెప్తాను. అదంతా నాకు తెలీదు, ఏదో విధంగా నువ్వే ఒప్పించు. మ్మ్. పద చెప్తాను. ఎక్కడికి? పద చెప్తాను. ఏంటి బావ ఇక్కడ తీసుకొచ్చావు? నువ్వు కోరుకున్నది కోరుకున్నట్టు ఇవ్వటానికి. థ్యాంక్స్ గురించి చెప్తున్నావా? డిఫరెంట్గా అడిగావు కదా, డెఫినెట్గా ఇస్తాను. నువ్విస్తే నేను వద్దంటానా? నువ్వు అడిగాక కాదంటానా? మరి కానీ కాస్త టైం ఇవ్వు. జస్ట్ వెయిట్. ఈ యాపిల్ నువ్వే. నేనే ఇక్కడ ఉన్నాను కదా బావా. నీకు థ్యాంక్స్ చెప్తుంటే రొటీన్గా ఫీల్ అవుతున్నావు కదా. యాపిల్కి చెప్తే వెరైటీ అంటావా? నీ ఎదురుగా నీ రూపానికి చెప్తే అనవా? అననేమో. థ్యాంక్స్. ఎస్. సో నువ్వు అడిగింది ఇచ్చేశాను. నువ్విచ్చిన మెమరీకి నేను రిటర్న్ థ్యాంక్స్ చెప్తాను. 1 minute.
శామ్, చెప్పు. నన్ను నీలో కలిపేసుకుంటావా? నన్ను నీలో కలుపుకోవా? ఏంటా మాట? ఒకేసారి కలిసిపోదాం. మ్. Stop it! సమంత, నేనుండగా నాది అనుకున్నది నీకెప్పటికీ దక్కనివ్వను. సామాన్య, ఆ యాపిల్ ఏమైనా చేసావు? ఎంత ధైర్యం నీకు? నా కాబోయే కోడల్ని కాళ్ళకు పడేస్తావా? అడిగే వాళ్ళు లేరనుకుంటున్నావా? నిన్నెవరూ అడగరనుకుంటున్నావా? మా ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్తూ నీ ఇష్టానికి రెచ్చిపోతున్నావు. అమ్మా, ఇందులో సామాన్యతే తప్పుంది. శామ్నేమి అనుకో. అనేలా చేస్తున్నా అది నీకు కనపడకపోవడం మా దురదృష్టం రా. అలా అని నా తలరాతని ఊరుకోను. అదిలా పేటు రేగిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోను. అమ్మా, చిన్నదానికి ఇప్పుడు ఎందుకు గొడవ? చిన్నదా? నీకలానే ఉంటుంది, మాకుండదు. రేయ్, మనలో ఇది లేదు, ఇది మంది కాదు. అమ్మా, నువ్వింకేం మాట్లాడుకో. నేను మాట్లాడేది విను, జరిగేది చూడు, అంతే. ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? ఏ కాలు పట్టుకుని పడేశావో అదే కాలు పట్టుకుని చేసిన తప్పుకి తప్పైపోయిందని క్షమాపణ అడుగు. ఏంటి చెప్పింది వినపడలేదా? నా కాబోయే కోడలు కాలు పట్టుకొని క్షమాపణ చెప్పు. చెప్పు చెప్పు. చెప్పను. చెప్పవా? చెప్పను. చెప్పమంటుంది జయంతి. చెప్పనంటుంది సమంత. నేను ఇంటి కోడల్ని. నేను నీ కొడుకు పెళ్ళాన్ని. నేను ఇంటి కోడల్ని. అని మేము అనుకోవడం లేదు. మీతో నాకు పని లేదు. నన్నే ఎదురిస్తున్నావా? ఈ పరిస్థితిని తెచ్చుకుంది నువ్వు. తప్పు చేసింది నువ్వు. తప్పు నాదైతే ఆ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగడానికి నేనేమాత్రం ఆలోచించను. ఆ తప్పు నాది కానప్పుడు ఆ కాళ్ళు తీయడానికి కూడా వెనకాడను. శామ్, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. తక్కువగా మాట్లాడితే తొక్కేస్తున్నారు కదా. మౌనంగా ఉంటే అరిచేస్తున్నారు కదా.
నేనేం చేయకపోయినా నిందలు వేస్తున్నారు కదా, ఎన్ని రోజులు మోయాలి? ఎన్నాళ్ళు భరించాలి? నేను బానిసని కాదు, బంధువుని, నీ కొడుకుతో ముడిపడిన బంధాన్ని. ఆ బంధం ఎప్పుడో తెగిపోయింది. తెంచడానికి నువ్వెవరు? ఏయ్, నేనెవరో నీకు తెలీదా? తల పొగరెక్కి మాట్లాడుతున్నావు. పొగరెక్కి మాట్లాడడం లేదు, నీ తలకి పట్టిన మురికిని వదిలేస్తున్నాను. ముందు నీ కుటుంబాన్ని కట్టిన మార్కుని వదిలించి ఆ తర్వాత నా దగ్గరికి రా. దగ్గరవ్వడానికి దూరం కాకూడదని ఇంతకాలం ఆగాను, కానీ మీరాగడం లేదు. చిన్నత్త, నువ్వు చెప్పకపోయినా మా కుటుంబం మీద పడిన మచ్చని పోగొడతాను. ఈ ఇంటికి పట్టిన దరిద్రాన్ని వెళ్ళగొడతాను. సమంత, మాటలు జాగ్రత్తగా రాని. నన్ను చూసి చెప్తున్నావేంటి? రిలేటివ్ మాటల్ని ఆ రిలేషన్ ఉన్న వాళ్ళతోనే చెప్పాలి సామాన్య. హే, నిన్ను! నోరు మూసుకొనుండు, లేదంటే ఈసారి తల గోడకేసి కొడతాను. అత్తయ్య గారు! ఏంటి అత్తయ్య గారు? ఎలా అవుతుంది నీకు ఇవిడ అత్తయ్య గారు? ఎలా అవడమేంటి? సామాన్యన కాబోయే కోళ్ళు. జస్ట్ రింగ్ తొడిగితేనే నీ కాబోయే కోడలు అంటున్నావు. నేను జీలకర్ర బెల్లం పెట్టించుకున్నాను, మరి నేను కోడల్ని కానా? లేవు. నువ్వు కేకలు పెట్టినంత మాత్రాన కాకుండా పోను. మన సాంప్రదాయం ప్రకారం జీలకర్ర బెల్లం పెడితే పెళ్ళైపోయినట్టే. ఇదే మాట నీకు చాలా మంది చెప్పి ప్రూవ్ చేశారు కదా, మర్చిపోయావా? అవన్నీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీకు లేని అవసరం నాకు అనవసరం. శామ్నే చెప్తున్నాను. మీరు అల్లరి కాకూడదని ఇన్ని రోజులు వెయిట్ చేసిన శామే చెప్తుంది. ఇక ఎదురు చూడడం వేస్ట్ అని ఎదురు తిరిగి చెప్తున్నాను. నా లైఫ్ కట్టొస్తే ఇక ఎంతవరకైనా వెళ్తాను అని చెప్తున్నాను. అంతవరకు వెళ్ళకూడదు అంటే నా జోలికి రావద్దు, మీరు జోలి పట్టుకునేలా చేసుకోవద్దు. ఎంత మాట అన్నావే నిన్ను!